హాయ్ హలో నమస్తే ఆదాబ్. ఈరోజు ఈ వీడియోలో సెల్ఫీ స్టిక్ అన్బాక్సింగ్ చూసేద్దాం. దీన్ని సెల్ఫీ స్టిక్ అంటారు ఆర్ ట్రిపోడ్ స్టాండ్, 3-in-1 ట్రిపోడ్ స్టాండ్ అంటారు. సో ఏదైనా అనొచ్చు. సో ఇది అనేది అన్బాక్సింగ్ చూసేద్దాం అండ్ ఎలా యూజ్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇది సెల్ఫీ స్టిక్. ఇదేంటంటే మనకి సెల్ఫీస్ తీసుకోవడానికి, అంటే మనం ఎక్కడైనా బయటికి వెకేషన్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా థర్డ్ మెంబర్తో యూజ్ లేకుండా మనం పాటికి మనమే ఏంటంటే మనం సెల్ఫీస్ అనేది తీసుకోవచ్చు. ఆర్ ఏదైనా వీడియోస్ చేసుకోవాలి అనుకుంటే ఒకరితో పని లేకుండా మన పాటికి మనమే ఆ వీడియోస్ అనేది దీనికి సెట్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇది ఎలా యూస్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇదైతే ఫస్ట్ ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు. సో ఇక్కడ పైన అయితే ఛార్జింగ్ పాయింట్, ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవాలి లైట్ అనేది ఆన్ అవ్వడానికి. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది టైట్ లూజ్ చేసుకోవడానికి అయితే మనకి ఇచ్చారు. ఏంటంటే ఇది 100 degreesలో అయితే రొటేట్ అవుతుంది. అప్పుడు ఏంటంటే మనము ఏ లెవెల్లో కావాలంటే ఆ లెవెల్లో పెట్టుకొని ట్రైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది అక్కడ అనేది స్టిక్ అయి ఉంటుంది మొబైల్ పెట్టి స్టాండ్. సో ఇక్కడ చూడండి, నేను లూజ్ చేయడం వల్ల కొంచెం అయితే బెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది చూసారు కదా, ఇదేంటంటే బ్లూటూత్ కనెక్షన్కి. ఇదేంటంటే నేను వీడియోలో చూపించిన విధంగా అట్లా పట్టుకొని అయితే లాగండి. సో దానివల్ల ఏంటంటే స్టాండ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇదైతే బ్లూటూత్ మన మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి బ్లూటూత్ అయితే ఇచ్చారు. దీంతో ఏంటంటే మనము వీడియో ఆన్ ఆఫ్ అండ్ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. సో ఇదేంటంటే లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఒక 3 seconds ఆన్ అవుతుంది. సేమ్ అలాగే లాంగ్ ప్రెస్ చేయడం వల్ల ఏంటంటే అది అనేది ఆఫ్ అవుతుంది బ్లూటూత్. సో ఇది మొబైల్కి ఎలా కనెక్ట్ చేసుకోవాలో నేను మళ్ళీ చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ సెల్ఫీ స్టిక్ అనేది చూసేద్దాం. అండ్ ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే దాని మీద క్లిక్ చేయడం వల్ల ఫొటోస్ అనేది ఆన్ అవుతాయి అండ్ ఫొటోస్ కూడా క్లిక్ చేస్తుంది. అంటే మనం ఇది స్టాండ్ అనేది ఎక్కడ పెట్టినా ఏంటంటే మనం వీడియో తీసుకునేటప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది. ఫొటోస్ కావాలంటే ఫొటోస్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కింద ఉంది కదా, ఆ కింద హోల్లో నుంచి చేపెట్టి అనేది ఆ 3 స్టాండ్స్ అనేది ఓపెన్ చేయాలి. అట్లా ఓపెన్ చేసి కింద అనేది పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్న సెల్ఫీ స్టిక్, చిన్న ట్రిపోడ్ స్టాండ్ అంటారు. అండ్ పెద్దది కూడా ఉంది, అది కూడా చూపిస్తాను నేను. అండ్ ఇట్లా పెట్టిన తర్వాత వెనకాల అయితే ఒక బటన్ ఉంది చూడండి, అక్కడ బటన్ కనిపిస్తుంది. ఆ బటన్ అనేది ఆన్ చేయడం వల్ల ఏంటంటే లైట్ అనేది ఆన్ అవుతుంది అండ్ ఆఫ్ చేయడం వల్ల లైట్ అనేది ఆఫ్ అవుతుంది. మనము ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకునేటప్పుడు ఇదేంటంటే ఈ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం బ్రైట్గా అనేది ఫేస్ అయితే కనిపిస్తుంది. ఫేస్ అంటే మరి ఎక్కువ లైటింగ్ అయితే రాదు, మీకు వీడియోస్ మొత్తం చూపించడానికి అయితే అవ్వదు. బట్ ఏంటంటే మీరు కొంచెం క్లోజ్గా కూర్చున్నప్పుడు మీ ఫేస్ ఒరిజినల్ ఫేస్ కంటే కొంచెం బ్రైట్గా కనిపించడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఇట్లా కొంచెం పైకి లాగి మొబైల్ అనేది దాంట్లో ఫిట్ చేసుకోవాలి. ఏ మొబైల్స్ అయినా ఖచ్చితంగా అది పైకి అనేది పుల్ చేయాల్సిందే, లేకుంటే అదైతే ఫిట్ అవ్వట్లేదు, అది ఏ మొబైల్స్కైనా. అండ్ ఇట్లా పెట్టుకొని కింద స్టాండ్ లాగా పెట్టేసేయడమే. ఇలా పెట్టుకొని వీడియోస్ ఆర్ సెల్ఫీస్ ఏదైనా తీసుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని ఇందాక నేను చూపించా కదా, అట్లా టైట్ చేసుకోవడం వల్ల ఏంటంటే అది స్టాండర్డ్గా అట్లానే అయితే ఉంటుంది. అండ్ ఇది 270 degreesలో అయితే రొటేట్ అవుతుంది. మనము ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో రొటేట్ చేసుకొని అయితే ఫోటో ఆర్ వీడియో అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. అండ్ అది ఫ్రంట్కి బ్యాక్కి కూడా బెండ్ అవుతుంది అనమాట. సో అట్లా పెట్టుకొని మనం దాన్ని కరెక్ట్గా యాంగిల్లో సెట్ చేసుకొని టైట్ చేసుకొని మనమైతే వీడియో ఆర్ ఫోటో అయితే తీసుకోవచ్చు. అండ్ క్లోజ్ చేసుకోవాలనుకుంటే దాన్ని జస్ట్ పైనుంచి కిందకి ప్రెస్ చేసి అండ్ కింద వాటిని అయితే క్లోజ్ చేసేసేయచ్చు.
సో ఎలా ఉంది, ఇదైతే ఓవరాల్ రివ్యూ అనమాట. ఇదైతే బాగానే ఉంది. కాకపోతే దీంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫోన్ అనేది పెడుతుంటే సమ్ టైమ్స్ అనేది అది అయితే బెండ్ అవుతుంది, అంటే ప్రాపర్గా అయితే ఉండట్లేదు. అండ్ ఇక్కడ ఏంటంటే మనము బ్లూటూత్తో ఆన్ చేసేసి దీంట్లో ఫస్ట్ ప్రెస్ చేసి ఆన్ చేసిన వెంటనే మన మొబైల్లో కూడా ఆన్ చేసుకుంటే ఏ సెల్ఫీ స్టిక్ అయినా ఇక్కడ సెల్ఫీ అని అయితే వస్తుంది. నేను చూసిన దాంట్లో ఆ సెల్ఫీ మీద క్లిక్ చేసేస్తే అది అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది. అండ్ మనం ఇంకో మొబైల్కి కనెక్ట్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇది అనేది ఆఫ్ చేసుకొని ఇంకో మొబైల్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను చూపించాను కదా, ఇప్పుడు అయితే ఫొటోస్ అయితే ఎట్లా చూద్దాము. దీంట్లో క్లిక్ చేయడం వల్ల అక్కడ క్లిక్ అవుతుంది, చూసారా. అండ్ వీడియోలో కావాలంటే వీడియో అటు ఇటు మూవ్ చేయడానికైతే అవ్వదు. మనం ఏంటంటే వీడియో అనేది ఆన్ చేసుకొని దాన్ని ఆన్ ఆఫ్, అంటే దాని మీద క్లిక్ చేసుకొని ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మాత్రమే అయితే యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేయడం వల్ల అదైతే క్లిక్ అయింది. ఆఫ్ చేస్తే ఆఫ్ అవుతుంది అనమాట. నేను చెప్పా కదా పెద్దది కూడా ఉంటుంది అనేది. ఇదైతే పెద్ద ట్రిపోడ్ స్టాండ్. ఇదేంటంటే మనిషి అంత హైట్ వస్తుంది. 2 తీసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక్కటే తీసుకుంటే సరిపోతుంది. ఏదర్ చిన్నదైనా పెద్దదైనా, బట్ పెద్దదైతే తీసుకోండి. సో అది మనకి ఏ యాంగిల్లో అయినా ఉంటుంది. చిన్నదిగా కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే లైటింగ్ అనేది రాదు. సో లైటింగ్ వల్ల పెద్ద అయితే యూజ్ ఉండదు. సో నో ప్రాబ్లం. ఇది మంచిది తీసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం కాలం గ్యారంటీ అయితే ఇస్తారు. సో ఇదైతే ఓవరాల్ రివ్యూ. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.